హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ డెలివరీ బాయ్ ఆర్ఎస్పీ. అయితే ఎవరైతే హైదరాబాద్లో స్విగ్గీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్న నా మొబైల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ స్విగ్గీలో జాయిన్ అయిన తర్వాత ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఎలా జాయిన్ అవ్వాలనేది నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మనకు యాప్ ఓపెన్ చేయడంతో ఇక్కడ క్రియేట్ యువర్ ప్రొఫైల్ అని ఉంది చూడండి. ఇప్పుడు నేను మీకు స్విగ్గీలో అకౌంట్ ఎలా యాక్టివేట్ చేయాలో మీకైతే చూపిస్తానన్నమాట. ఫస్ట్ అయితే డీటెయిల్స్ ఫిల్ చేద్దాం. ఓకే, రివ్యూ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డులోని ఫస్ట్ నేమ్ అయితే ఎంట్రీ చేయండి. నేనైతే ఇక ఫస్ట్ నేమ్ ఎంట్రీ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ నేమ్ కూడా ఎంట్రీ చేసేయండి. అండ్ మేల్ ఆర్ ఫీమేల్, మేల్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు ఉంది కదా, ఆధార్ కార్డు మీద క్లిక్ చేసి మనకు గ్యాలరీలో మనకు ఫ్రంట్ సైడ్ ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఈ ఫ్రంట్ సైడ్ ఆధార్ కార్డు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఆధార్ కార్డు మీద మళ్ళీ క్లిక్ చేయండి. బ్యాక్ సైడ్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఫ్రమ్ గ్యాలరీలో పోండి. ఆధార్ కార్డు బ్యాక్ సైడ్ క్లిక్ చేయండి, అప్లోడ్. ఓకే, ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ పాన్ కార్డు మీద క్లిక్ చేయండి. పాన్ కార్డు మీద క్లిక్ చేసిన తర్వాత పాన్ కార్డు ఫోటో కూడా అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉన్నదనుకో, డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయండి. లేకపోతే ఇక్కడ కింద చూడండి, ఐ డు నాట్ హ్యావ్ ఇట్ లేదన్నట్టుగా ఓకే చేసుకోండి. అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ఫీ అడుగుతానమాట. సెల్ఫీ మీరు కెమెరాతోటి సెల్ఫీ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరే దిగండి. ఫోటో అనేది కొంచెం బ్యాక్గ్రౌండ్ మంచిగా క్లారిటీ ఉండేటట్టు, ఫేస్ మంచిగా కనబడేటట్టు దిగండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ ఇక్కడైతే క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ పాస్బుక్లో ఒక్క నెంబర్ డిఫరెన్స్ ఉన్నా మళ్ళీ అమౌంట్ అయితే పెండింగ్ పడిపోతుంది. కరెక్ట్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ బ్యాంక్ నేమ్ ఇందులో సెక్షన్స్లోకి పోయి మీది ఏం బ్యాంకు ఆ బ్యాంక్ మీద క్లిక్ చేయండి. ఆ బ్యాంక్ మీద క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్, ఇప్పుడు అందరూ ఆంధ్ర బ్యాంక్ అంటే ఆంధ్ర బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేస్తారు. అది ప్రెజెంట్ అప్డేట్ అయింది కాబట్టి యూనియన్ బ్యాంక్దే ఎంటర్ చేయండి. మీ ఆంధ్ర బ్యాంక్లో పాతది ఉంటే యూనియన్ బ్యాంక్ది గూగుల్లోకి పోయి మీ ఏరియా ఐఎఫ్ఎస్సి కోడ్, మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ కొడితే అక్కడ వస్తే దాన్ని చూసి బరాబర్ ఎంటర్ చేసుకోండి. వెరిఫై బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత ప్రొఫైల్ అయితే అయిపోయింది అన్నమాట. ఇప్పుడు సెకండ్ కేటగిరీ ఏంటిదంటే సెలెక్ట్ వర్క్ ప్రిఫరెన్స్. మీరు వర్క్ చేయాల్సిన ఏరియా గురించి అనమాట. మీరు సైకిల్, ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే సైకిల్ పెట్టుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మోటార్ సైకిల్ పెట్టుకోండి. మోటార్ సైకిల్ పెట్టుకుంటే ఏమైందంటే 10 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లు అన్ని లాంగ్ ఆర్డర్స్ పడుతూ ఉంటాయి. మాక్సిమం దగ్గర పడచ్చు, లాంగ్ పడచ్చు. సైకిల్ పెట్టుకున్నాం అనుకోండి 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్లో పడతాయి అనమాట. ఒకవేళ ఫుడ్ ఆర్డర్స్ అయితే మాత్రం లాంగ్ పడతాయి. ఇన్స్టామార్ట్ పెట్టుకుంటే మాత్రం దగ్గర పడతాయి అనమాట సైకిల్ ఐడికి. ఇప్పుడు మీరు ఏ ఏరియాలో వర్క్ చేద్దాం అనుకుంటారో ఆ ఏరియాలో క్లిక్ చేయండి. మాదాపూర్, జూబ్లీ హిల్స్, మియాపూర్, బంజారా హిల్స్, మీరు ఏ ఏరియాలో వర్క్ చేయాలనుకుంటారో ఆ ఏరియా మీద క్లిక్ చేయండి. నేను కొత్తపేట దిల్సుఖ్ నగర్ మీద క్లిక్ చేస్తున్నా. కంటిన్యూ మీద వచ్చేసిన ఫుడ్, గ్రాసరీ, పార్సిల్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టామార్ట్ పెట్టుకున్నారనుకోండి ఓన్లీ ఇన్స్టామార్ట్ ఆర్డర్స్ పడతాయి. ఇక్కడ ఉన్న చూడండి క్విక్ ఆర్డర్స్ వితిన్ 4 కిలోమీటర్స్ అని ఉన్నది కదా, మనకు 4 కిలోమీటర్ల లోపు ఆర్డర్లు అయితే పడతాయి అనమాట. ఒకవేళ ఫుడ్ పెట్టుకున్నాం అనుకోరు ఎన్ని కిలోమీటర్లు అయినా పడతాయి కదా, దానికి ఛాన్స్ ఉంటుంది. దగ్గరే పడవచ్చు, దూరం పడవచ్చు. మీరు ఫస్ట్ ఇక్కడ కరెక్ట్ చూసుకోండి. మళ్ళీ ఒక్కసారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు పెట్టిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవి మీకు 30 డేస్ వరకు చేంజ్ అయితే అవ్వవు. ఓకేనా, ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు పార్ట్ టైం చేద్దాం అనుకుంటున్నారా, ఫుల్ టైం చేద్దాం అనుకుంటున్నారా, ఫుల్ టైంలో వీకెండ్ చేద్దాం అనుకుంటున్నారా? నేను ప్రెసెంట్ అయితే పార్ట్ టైం క్లిక్ చేస్తున్నా. పార్ట్ టైం అయితే 4 to 6 అవర్స్, ఫుల్ టైం అయితే 12 అవర్స్ చేయాలి. వీకెండ్ అంటే వీకెండ్ ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజుల్లో చేయొచ్చు అనమాట. మిగతా డేస్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఆ టైంలో చేస్తేనే ఇన్సెంటివ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వర్క్ ప్రిఫరెన్స్ కూడా ఎంటర్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇది ఆర్డర్ డెలివరీ కిట్. ఈ ఆర్డర్ డెలివరీ కిట్ అంటే ఏంటిదంటే మనం బ్యాగు, టీషర్ట్ని మన ఇంటి అడ్రస్కు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ సైజ్ అయితే పెట్టుకోండి. బ్యాగ్ టీషర్ట్ది సైజ్ అయితే పెట్టుకోండి. నేనైతే పెడుతున్నా. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ డెలివరీ బ్యాగ్కి టీషర్ట్స్ అయితే 2 ఫ్రీగానే ఇస్తున్నారు. డెలివరీ బ్యాగ్కి 169 రూపాయలు కట్టమని ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఈ డెలివరీ బ్యాగ్ మీద క్లిక్ చేస్తున్నాను అమౌంట్ అయితే కట్టడానికి. యాడ్ అడ్రస్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలనుకుంటే ఇక వాంట్ టు పిక్ యువర్ స్టోర్ కిట్, ఇది మీరు మీకు ఎక్కడెక్కడ ఆఫీసులు ఉన్నాయో హైదరాబాద్లో ఆ ఆఫీస్లో అడ్రస్ అయితే చూపిస్తుంది అనమాట. ఆ ఆఫీస్ అడ్రస్ మీరు పెట్టుకుంటే ఆఫీస్కి వెళ్ళి తీసుకోవచ్చు అమౌంట్ కడితే. ఒకవేళ నాకు ఆఫీస్కి వెళ్ళడం కుదరదు, మా ఇంటికే రావాలి, కొరియర్లో రావాలనుకుంటే ఇక్కడ యాడ్ అడ్రస్ మీద క్లిక్ చేయండి. యాడ్ అడ్రస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హౌస్ నంబర్, బిల్డింగ్ లొకాలిటీ, ల్యాండ్ మార్క్, సిటీ, స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ అయితే ఎంటర్ చేయండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చి
బ్యాక్ వచ్చిన తర్వాత అక్కడ అమౌంట్ పే చేయమని అడుగుతుంది అన్నమాట. అక్కడ అమౌంట్ మనం 169 రూపాయలు అయితే కట్టమని అంటది. ఆ 169 కట్టిన తర్వాత మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి కదా, అవి స్విగ్గీ కంపెనీ వాళ్ళకి వెళ్తాయి అన్నమాట. వాళ్ళు మన డాక్యుమెంట్స్ అయితే చెక్ చేస్తారు. అన్ని కరెక్ట్గా ఉంటే మనకు ఒక 24 అవర్స్లో ఐడి అయితే క్రియేట్ చేస్తారు. ఒకవేళ మీకు గనక ఐడి క్రియేట్ అవ్వకపోతే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ అయితే మీకు ఇస్తాను, అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు నా నెంబర్ కాల్ చేయండి. తర్వాత ప్రాసెస్ ఏంటిది అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫోన్ చేస్తే. రైట్.